अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ జై బాబా. బాబాకి జై. ప్రీతం నీవు ప్రసాదించిన ప్రవచన సారం గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రియతముడు ఆయనతో సహజీవనాన్ని సాగించే సద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. అందుచేత ఆ ప్రీతమునికి, ఆ సనాతనునికి, ఆ సర్వోన్నతునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం చదువుకుంటూ నిన్నటి వరకు 4968వ పేజీ వరకు వచ్చాము. అయితే ఈ 4967, 68 ఈ 2 పేజీల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం కొంచెం వివరంగా ఉంటే బాగుంటుంది అని శ్రీనిబాబు అన్నందువలన మళ్ళీ 4967లో మనం ప్రారంభించుకొని దీంతో పాటు మనం గాడ్ స్పీక్స్ అందులో 408వ పేజీలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అతి రహస్యమైనటువంటి విషయాలను కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఎవరెవరైతే గాడ్ స్పీక్స్ ఉందో వాళ్ళు భగవద్వచనం 408వ పేజీలో 27 హాల్ మరియు ముకాం బ్రాకెట్ లో 230 అని ఉన్నది. ఆ పుస్తకాల్లో అది ఒక్కసారి స్టడీ చేసుకొని ఉంచుకోండి. నిన్న చదువుకుంది మనం ఇప్పుడు మళ్ళీ చదువుకొని చెప్పుకుంటాం. దానికి అనుసంధానిస్తూ బాబా ఈ భగవద్వచనంలో విషయాన్ని మనకి వెల్లడి చేస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. మాల్కంతో బాబా నీవు సప్త భూమికల గురించి అడిగావు. భూమికలంటే ఏమిటి చెప్పు అని ఒక ప్రశ్న మార్కంకి వేశారు బాబా. వెంటనే మార్కం చైతన్య స్థితులు అని సమాధానం ఇచ్చాడు. వివిధ ప్రపంచాలు, భూమికలు, చైతన్యం గురించి బాబా దిగువ ప్రవచనాన్ని ఇచ్చారు. అది నిన్న మనం చదువుకొని అది పూర్తయిన తర్వాత ఇది చెప్పుకుంటే బాగుందనే భావన బాబా కలిగించడం చేత ఇప్పుడు మళ్ళీ అది చెప్పుకుంటూ గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చదువుతూ చెప్పుకుందాం. నీ ప్రస్తుత వర్తమాన స్థితి స్థూల చైతన్య స్థితికి చెందినది. ప్రస్తుత వర్తమాన స్థితి అంటే మానవులుగా మనం పుట్టడం, జీవిస్తూ ఉండడం, బాబా ప్రేమలో ప్రవేశించడం, అందులో బాబా యొక్క ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాడు. ఇదంతా కూడా ఈ స్థూల
చైతన్యానికి సంబంధించింది. దీన్ని స్థూల చైతన్య స్థితి అంటారు. స్థూల ఇంద్రియాలను ఉపయోగించి, అంటే మన శరీరానికి ఉన్నటువంటి స్థూల ఇంద్రియాలు అంటే మనకి శరీరానికి అవి మొదలుబడి ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి తినడం, త్రాగడం, కదలడం వంటి స్థూల అనుభవాల్ని మనం పొందుతూ ఉన్నాం అన్నారు బాబా. ఇది స్థూల ప్రపంచం. స్థూల భూమిక కాదు. ఇది అండర్లైన్ చేసుకోండి మైండ్ లో. ఇది స్థూల ప్రపంచం, స్థూల భూమిక మాత్రం కాదు. నీ చైతన్యం స్థూలమైనది నీ చైతన్యం స్థూలమైనది అయినప్పటికీ అది స్థూల భూమిక మాత్రం కాదు. ఇది అండర్లైన్ చేసుకోండి కొంచెం. మంజిల్ అంటే గమ్యం, అంటే డెస్టినేషన్ అంటారు ఇంగ్లీష్ లో, లేదా చివరి మజిలీ, ఆఖరి మజిలీ. మంజిల్ అంటే గమ్యం లేదా చివరి మజిలీ. గ్యాప్ కొంచుకోండి. ముకాం అంటే ఉండే చోటు లేదా స్థితి. ఇది మనకి ముందు పరిచయం చేశారు బాబా. వీటి మధ్య ఉన్న భేదాన్ని మనం గ్రహించాలి. మనం అంటే బాబా నీవు అన్నారు. నా ఈ పనిముట్టు చేత మనం అనిపిస్తున్నారు. మనం స్థూల మంజిల్లో ఉన్నాం. మనము అంటే మనమే, బాబా అందులో ఉండరు. కానీ బాబా లేని చోటేది అంచేత మనలో కూడా బాబా ఉండవచ్చు, నీవులో కూడా బాబా ఉండవచ్చు. కాబట్టి ఉంటారంటే ఉండవచ్చు కాదు, ఉంటారు. మనం స్థూల మంజిల్లో ఉన్నాం. మంజిల్ అంటే గమ్యం, డెస్టినేషన్ ఇంగ్లీష్ లో. నీవు స్థూల మంజిల్లో ఉన్నావు. ఇది మంజిల్ అన్నటువంటి ఈ మాట గమ్యం లేదా చివరి మజిలీ అన్నప్పుడు మనం ఒకటి గ్రహించాల. మనం ముందే ఉన్నారు. ఇది స్థూల ప్రపంచం, స్థూల భూమిక కాదు అన్నారు. అంటే కొంచెం మీరు అటెన్షన్ పే చేస్తే అర్థమైపోద్ది, పెద్ద సమస్య అనేది. మంజిల్ అంటే గమ్యం లేదా చివరి మజిలీ. ముఖం అంటే ఉండే చోటు లేదా స్థితి. నీవు వీటి మధ్య భేదాన్ని అంటే మనం గ్రహించాలంటూ సరే ఆయన భాషలో చెబుతాను. నీవు స్థూల మంజిల్లో ఉన్నావు అంటే స్థూలంగా ఏ మజిలీ అయితే చేరుకోవాల్సి ఉందో ఆ మజిలీలో ఉన్నావు, ఆ మంజిల్లో ఉన్నావు. ఇందులో అంటే స్థూలంగా మనం ముఖం అంటే ఉండే చోటు, మంజిల్ అంటే గమ్యం కదా. మనం ఇది జ్ఞాపకొచ్చుకోవాలి. మంజిల్ అంటే గమ్యము లేదా లాస్ట్ డెస్టినేషన్, చివరి మజిలీ అని అర్థం. ముఖం అంటే ఉండే చోటు. ఇప్పుడు బాబా ఏమంటారు? ఉండే చోటు లేదా స్థితి అంటూ వీటి మధ్య ఉన్న భేదాన్ని మీరు గ్రహించాలి. నీవు స్థూల మంజిల్లో ఉన్నావు అంటే గమ్యంలో ఉన్నావు. ఎందుకు ఈ మాట బాబా వాడేవారు కూడా మనకు తెలియదు కదా. ముందు చాలా విషయాలు చెప్పారు గాడ్ స్పీచ్ లో. పరిణామ క్రమంలో చైతన్యం 7 దశలు దాటి పరిపూర్ణమైన వికాసంతో అది చివరికి పూర్తి చైతన్య వికాసం పొంది ఆ చైతన్యంతో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ డెస్టినేషన్. అది కూడా ఒక ప్రయాణమే. ఆ ప్రయాణంలో చివరిది. అంచేత నీవు స్థూల మంజిల్లో ఉన్నావు. ఈ స్థూల మంజిల్లో అంటే గమ్యంలో లెక్కలేనని ముఖాములు ఉన్నాయి. ఇప్పుడు మనకి ముఖాం అంటే ఏదన్నారు? ఉండే చోటు
లేదా స్థితి అన్నారు. ఇవి జాగ్రత్తగా వినండి. ఇవి మళ్ళీ గాడ్ స్పీక్స్ లో రిపీట్ అవుతాయి. ముఖం అంటే ఉండే చోటు లేదా స్థితి. పరిణామ క్రమంలో రాతి నుండి మానవుని వరకు చైతన్యం వికసిస్తూ వచ్చింది. ఆ వికాసంలో చివరికి మానవుడైంది. కాబట్టి ముఖం అంటే ఉండే చోటు లేదా స్థితి, మంజిలంటే గమ్యం లేదా చివరి మంజిల్ బాబా చెప్పాడు. నీవు వీటి మధ్య ఉన్న భేదాన్ని గ్రహించాలంటున్నారు. నీవు స్థూల మంజిల్లో ఉన్నావు. స్థూల మంజిల్ అంటే గమ్యము అన్నారు. ఏమిటా గమ్యం? వికసించిన చైతన్యంతో దృశ్య జగత్తులో, మాయలో, భ్రమలో ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో, ఏ మవాలో తెలియని స్థితిలో ఉన్నాం. ఇందులో ఈ మంజిల్లో లెక్కలేనన్ని ముఖాములు ఉన్నాయి. అన్కౌంటబుల్ ప్లేసెస్. అయితే ఇప్పుడు మెహరాబాద్ ఒక ముఖాం, బ్రాకెట్ లో మకాం అని రాశారు. ముఖాం మీన్స్ మకాం. మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఒక దగ్గర కూర్చోవాలనిపిస్తే దాన్ని మకాం అంటారు. ఇక్కడ మకాం చేద్దాం అంటారు. అంతే బాబా మన వాడుక భాషలోనే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను కూడా మనకు ఆయన తెలియజేస్తున్నారు. మెహరాబాద్ ఒక ముఖం అంటే ఒక మకాం. మీ స్థూల ఇంద్రియాలతో ఇక్కడ అనుభవాలను పొందుతారు. అదే మీరు అమెరికాలోనూ, ఫ్రాన్స్ లోనూ, ఇంగ్లాండ్ లోనూ ఉన్నప్పుడు కూడా మంజిల్ ఒకటే స్థూలమైనది కానీ ముఖం భిన్నమైనది. ముఖం అంటే ఉండే చోటు అంచేత అది భిన్నమైంది. ఇదే స్థూల ప్రపంచం యొక్క వివిధ రకాలైన అనుభవాలను వివిధ ముఖాములను బట్టి పొందుతారు. ఆరంగంలో ఉండే వ్యక్తిని తీసుకుందాం. అతడు చాలా అరుదుగా ఎప్పుడో గాని ఆమె దగ్గర వెళ్ళాడు. అతని కళ్ళకు గంతలు కట్టి విమానం ఎక్కించి రాత్రిపూట బ్రాడ్వేలో దింపితే ముఖం యొక్క మార్పు వల్ల అతడు కలిగే అనుభవాలు తనకు అద్భుతంగా కనిపిస్తాయి. కానీ మంజిల్ మాత్రం అది మంజిల్ అంటే గమ్యం కదా. అయితే స్థూల ప్రపంచంలో మంజిల్ అంటే స్థూల ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా సూక్ష్మ భూమికి యొక్క క్షణకాలపు అనుభవాలు కలగడం కూడా సాధ్యమే. సూక్ష్మ భూమికలో 3 మంజిలు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్థూల ఇంద్రియాలతో ఉన్న మానవుడు సూక్ష్మ భూమిక యొక్క మొదటి మంజిల్ అంటే మొదటి గమ్యంలోని అనుభవాల్ని అస్పష్టమైన రీతిలో అనుభవిస్తాడు. కారణం అతడు పొందే అనుభవాలు స్థూల ఇంద్రియాల ద్వారా పొందడం జరుగుతుంది కనుక. మరొక కారణం సూక్ష్మ ఇంద్రియాలతో తప్ప సూక్ష్మ ప్రపంచానుభవాలను పూర్తిగా స్పష్టంగా అనుభవించలేడు. స్థూల అనుభవాలు చాలా అస్పష్టంగా ఉంటాయి. ఈ స్థితిలో సాధకుడు రంగులను చూస్తాడు. వెంటనే అవి అదృశ్యమవుతాయి. రకరకాల వృత్తాలు కనిపిస్తాయి. ముందెన్నడూ ఆఘ్రానించని అద్భుతమైన పరిమళాలు గుబారిస్తాయి. స్వర్గలోక సంగీతం వింటాడు. ఎంతగానో ప్రేరణ పొందుతాడు. కానీ ఇవేవీ నిలవకుండా అదృశ్యమైపోతాయి. నీవు తప్పక గ్రహించాల్సింది సమస్తమైన మంజిళ్ళు, ముఖాములు, వివిధ రకాల అనుభవాలు అన్నీ కూడా భ్రాంతియే. భగవంతుడు మాత్రమే సత్యం. ఇది ప్రాథమిక వాస్తవం. ఇప్పుడు ఇందులో మనకి ఏం చేశారు ఈయన? ఈ ఉన్నతమైనటువంటి ఈ పరిస్థితి అంతా కూడా భ్రాంతి అని మనకి ఖచ్చితంగా తెలియజేశాడు ఆయన. అయితే మనం భ్రాంతిలో ఉన్నామా? కాదు, భ్రాంతిలో కాదు. మనం ఉన్నదంతా ఉన్న స్థితి అంతా నిజం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ బాబా ఈ పేజీ మనం అంటే 4968 నుంచి మనం 69
70కి గాని వస్తే గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఈ విషయాలన్నీ వివరించడమైనది అని ఆ పేరాలో బాబా మనకి చెప్పడం జరిగింది. అందుకని ఏం చేసాం, మనం ఆ పేరా గాడ్ స్పీక్స్ తీసుకుందాం. ఇప్పుడు కొంచెం మీకు ఏమైనా అనుమానాలు ఉంటే తెలియజేయండి. సబ్జెక్టు అంటే తేలికైంది, కానీ మనం వినడంలో ఆ స్థాయిని బట్టి అది అర్థమవుతుంది. అందుచేత ఇక్కడ గాడ్ స్పీక్స్ లో 408వ పేజీ పుస్తకాలు ఉన్నవాడు, గాడ్ స్పీక్స్ ఉన్నవాడు ఒకసారి తీసి చూసుకోండి. అక్కడ హాల్ మరియు ముకాం అనేటటువంటి ఒక చాప్టర్ ఉన్నది. హాల్ మరియు ముకాం అది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పుస్తకాలు ఉన్నవాళ్ళు తీసి చదువుతున్నప్పుడు వింటూ మీరు తెలుసుకోవడానికి ప్రేమతో ప్రయత్నించండి. 27 హాల్ మరియు ముకాం అని బ్రాకెట్ లో 230 అని రాశారు. ఇక్కడ 408వ పేజీలో సూఫీ అనుభవ జ్ఞానపు వెలుగులో ఆ టర్మ్స్ చూడండి బాబా ఉపయోగించారు. సూఫీ అనుభవ జ్ఞానపు వెలుగులో అంటే అనుభవ జ్ఞానం వెలుగు లాంటిది. ఈ ఏదైతే మనం పుస్తక జ్ఞానం సంపాదిస్తున్నామో ఇది వెలుగు కాదు, ఇది వెలుగు కాదు, చీకటి. కాబట్టి సూఫీ అనుభవ జ్ఞానపు వెలుగులో ఆ వెలుగంటే ఏమిటో విధంగా ఏదైతే తెలుసుకోవలసి ఉన్నదో దాన్ని ఆ వెలుగు మనకి తెలియజేస్తుంది. ఆ వెలుగులో హాల్ బ్రాకెట్ లో అనుభవము, హాల్ అనుభవము, ముకాం దశ అనే పదముల సారాంశాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం అని ఈ గ్రంథాన్ని మనకు అందించినటువంటి సోదరులు మనకు తెలియజేస్తున్నారు. అంటే బాబా మాట్లాడి హాల్కు ముకాంకు మధ్య గ్రహించగలిగేటంత భేదమేమీ లేదని కొందరు సూఫీల నమ్మకం. ఇక్కడ మన అనుక్షణం కూడా ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ చదువుకోవాలా. ఎందుకంటే అవి లేకపోతే మనం ఆ గుర్తు లేకపోతే మనం తప్పుతో పట్టే అవకాశం ఉంది. మంజిలంటే గమ్యం, ముఖం అంటే ఉండే చోటు. మంజిలంటే గమ్యం, ముఖం అంటే ఉండే చోటు. సూఫీ అనుభవ జ్ఞానపు వెలుగులో హాల్ అంటే అనుభవము, ముఖం దశ అనే పదముల సారాంశాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం. హాల్కు ముఖంకు మధ్య గ్రహించగలిగేటంత భేదమేమీ లేదని కొందరు సూఫీల నమ్మకం. హాల్కు ముఖంకు, హాల్ అంటే మళ్ళీ మనం చెప్పుకుందాం, హాల్ అంటే గమ్యము లేదా చివరి మజిలి, ముఖం అంటే ఉండే చోటు. ఈ రెంటికి మధ్య గ్రహించడానికి అవకాశం ఉన్న భేదమేమీ లేదు అని సూఫీ నమ్మకం. ప్రతి ముఖం ప్రారంభంలో హాల్ గానే ఉండి క్రమక్రమంగా ముఖంగా వృద్ధి చెందుతుందని వారి వాదన. అది అంటే ఎక్కడికడో బాబా రాజీగా చెప్పరు ఆయన. అందువల్ల గమ్యం హాల్ గమ్యం, వాళ్ళ ఉద్దేశం ఏంటి? హాల్ గానే అంటే మనం అది చివరి మజిలి కదా. హాల్ అంటే చివర మజిలి గమ్యం. అయితే హాల్ గానే సూఫీలు నమ్మకం అయితే ప్రతి ముఖం ప్రారంభంలో హాల్ గానే ఉండి క్రమక్రమంగా ముఖంగా వృద్ధి చెందుతుందని వారి వాదన. ముఖం అంటే ఎక్కడ ఉన్నామో ఆ స్థితి. ఇక్కడ సూక్ష్మ మానసిక భువనములలో మనకి అనుభవం లేవు.
అక్కడ బాబా చెప్పారు కనుక మనం మాట్లాడుకుంటున్నాం. మనకు ఎవరికి అనుభవం లేదు. సూక్ష్మ మానసిక భవనములలో ఉండే భూమికలన్నింటికి ఇది వర్తిస్తుంది. అయితే చాలా మంది హాల్ను ముఖాంను వేరువేరుగా గుర్తిస్తారు. ఎక్కువ మంది మనకి ఎందుకంత డీటెయిల్స్ అయిన ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మన అనుభవంలో అది మన చేత తెలుసుకోబడి ఆయన ఏదైతే చేయమన్నాడో విజయమే చేస్తామని ఆయన ఉద్దేశం. బస్రాకు చెందిన అబ్దుల్లా హరీస్ ముహాసిబి వివరణ ప్రకారం ఇక్కడ బాబా అన్ని ఉటంకిస్తున్నారు చూడండి. బస్రాకు చెందిన అబ్దుల్లా హరీస్ ముహాసిబి వివరణ ప్రకారం హాల్ భగవంతుని వరం. హాల్ భగవంతుని వరం అంటే అంతిమ గమ్యం. అది నెరపు వలె క్షణభంగురమైనది. అభ్యాసం ముజాహిదాచే పొందబడుతుంది. ముజాహిదా అంటే అభ్యాసం. ఆ అభ్యాసం ద్వారా హాల్ అంటే అంతిమ గమ్యం చేరుతాం పొందబడుతుంది. ముఖం పశ్చాత్తాప ఫలితము. హాల్ను నిరంతరము తగ్గించుకుంటూ ఉండడం ద్వారా పొందబడుతుంది. చివరి గమ్యం అనేది మనకు తగ్గిపోకుండా ఉండాలా, అప్పుడు అది ముఖాం అవుతుంది. అవారిఫ్ ఉల్ మారిఫ్ రచయిత ఉద్దేశ్యం ఏమిటంటే ఎంత ప్రేమో చూడండి ఆయనకి. మన కోసం ఎంత జాగ్రత్తగా ఆయన మనకి చెప్తున్నాడు. పైలోకము నుండి సాధకుని హృదయము లోనికి సరాసరి దిగి వచ్చే నిగూఢమైన సంఘటనను సూచించేది హాల్. పైలోకము నుండి సాధకుని హృదయము లోనికి సరాసరి దిగి వచ్చే నిగూఢమైన సంఘటనను సూచించేది హాల్. ఇప్పుడు పైలోకము అంటే ఏమిటో మనకు తెలియదు. వాట్ ఈస్ దట్? పై లోకము అంటే మన అవగాహనలో లేని లోకం అనే మనకి అర్థమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. పైలోకం అంటే స్వర్గం అని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటాం. కానీ అది మనకి అవగాహన లేనిది. అయితే సాధకుని హృదయం లోనికి సరాసరి దిగి వచ్చే నిగూఢమైన సంఘటనను సూచించేది హాల్. అంటే ఏంటి? వీడు ఎక్కడున్నాడు? అసలు లేడు. ఇది నిజం. మానవుడు లేడు. మరి అయితే లేనివాడు, ఆ లేనివాడికి ఆ లేనివాడిని మనం ఏమంటున్నాం? బిందు ఆత్మ అంటున్నాం. మరి లేకపోతే వాడి హృదయం ఉంటుందా అంటే వాడు లేడు. వాడి రూపులో ప్రయాణం చేస్తున్నటువంటి భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఆయన హృదయం ఉంది. ఆయన హృదయం ఉంది కదా. అంచేత పై లోకము నుండి సాధకుని హృదయం అంటే ఆ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ లో ఆరవ స్థితిలో మానవ రూపంలో ప్రయాణం చేస్తున్నాడో ఆయన హృదయము లోనికి సరాసరి దిగి వచ్చే నిగూఢమైన సంఘటనను సూచించేది హాల్. ఇలాగ మనం చెప్పుకుంటే తప్ప మరొక గత్యంతరం మనకు లేదు. దైవీయమైన ఆకర్షణ అతనిని అతి నిమ్న స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఆకర్షించుకునే వరకు ఇది వస్తూ పోతూ ఉంటుంది. వస్తూ పోవడం అంటే జన్మ జన్మ అని అర్థం. ఈ భాష పూర్తిగా విశ్వాత్మకమైనటువంటి దివ్య భాష. తెలుగే కానీ చాలా ఉన్నతమైంది. ముఖాం అంటే మార్గములో బాటసారి చేరుకున్న స్థానము. అతడు అక్కడి నుండి పురోగమించే వరకు అదే అతని నివాస స్థానం అవుతుంది.
పరిణామ క్రమం పూర్తయింది, ఒక స్థానానికి చేరుకున్నాడు. ఎక్కడికి అక్కడ ఏముంది? పరిణామ క్రమం పూర్తయిపోతే వికసించిన చైతన్యము ఉన్నది. ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాడు? ఎన్నో సప్త ప్రయాణాలు చేశాడు, చేసి ఈ స్థితికి వచ్చాడు. అక్కడ ఉండిపోయాడు. ఎక్కడ? ఆ వికసించిన చైతన్య స్థితిలో ఉండిపోయింది. ఏది? బిందు ఆత్మ. మీకు ఎందుకు ఇలాగ ఎన్నిసార్లు చెప్తున్నానంటే, నేను 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 అని చచ్చిపోతున్నాం మనందరం. మనం లేము 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 అనుకుంటే బాబా మనకి ఎంతో సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ముఖాం అంటే మార్గంలో బాటసారి చేరుకున్న స్థానము, అక్కడ నుంచి పురోగమించే వరకు అదే అతని నివాస స్థానము. ముఖాం అంటే నివాస స్థానము. ఎక్కడుంది బిందు ఆత్మ? వికసించిన చైతన్యంతో అలా ఉండిపోయింది, ముందుకెళ్ళట్లేదు. హాల్ అనేది అంటే చివరిగా మేము పాంధుని అదుపులో ఉండదు. బిందు ఆత్మగానే ఉంటుంది. అది ప్రయాణం చేసేటటువంటి మానవ రూపంలో ఉన్న భగవంతుడి చేతిలో ఉండదు. చాలా ఉన్నతమైన విషయాలు. మనం యాక్చువల్గా మంత్రి సేవాసులో గాస్పిక్స్ కూడా ప్రతి సేవాసులో ఒక చాప్టర్ మీద కానీ చెప్పుకోగలిగితే మనం కొంచెం ఎంతటో రూపాయలు పైసాలో పదవచ్చు మనకి అవగతం అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అయితే హాల్ అంటే చివరిగా మేము అదుపులో ఉండదు, పాంధుని అదుపులో, ప్రయాణికుడి అదుపులో ఉండదు. అదే అతనిని అదుపు చేస్తుంది. ముఖం బాటసారి అజమాయిషీలో ఉంటుంది. చూసారా? ఉండే స్థితి అది ఆయన యొక్క అజమాయిషీలో ఉంటుంది. హాల్ అనేది ఒక వరం. హాల్ అంటే అంతిమ గమ్యం, అది ఒక వరం. మయోహిబ్ అంటారు. ముఖం అనేది ఒక సముపార్జన, కస్బ్ అంటారు. హాల్ అనేది ఒక వరం, అంటే మానవ జన్మ ఒక వరం. ముఖం అనేది ఒక సముపార్జన, అంటే ప్రయాణంలో బిందు ఆత్మ భగవంతుని సాయంతో, భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే కదా సాయం చేస్తాడు ఆయన. మనం భగవంతుడితో ఎక్కడ సంబంధం పెట్టుకున్నాం? మానవ రూపంలో ఉన్న భగవంతుడి వేదబాబాతో మనకి సంబంధం లేదు, మనతో మనకే సంబంధం ఎక్కువ అయిపోయింది. అందువల్ల మనం ఎక్కడున్న గొంగలు అక్కడిలాగే అలాగే ఉంటున్నాం. అందుచేత హాల్ అనేది ఒక వరం, ముఖాబ్ అనేది ఒక సముపార్జన, అంటే కస్బ్. హాల్ ఎప్పుడు ముఖంతో సంబంధం లేకుండా ఉండదు. అంతిమ గమ్యం ఉన్న స్థితితో సంబంధం కలిగి ఉంటుంది. ముఖం ఎన్నడూ హాల్తో సంబంధం లేకుండా ఉంటుంది, అంటే పరస్పర సంబంధం ఉన్నది. ఈ రెండు హాల్ ముఖం కూడా పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఆయన ఎంత ప్రేమ చూడండి. అతి మహోన్నతమైన రహస్యాల్ని, అత్యద్భుతమైనటువంటి దైవీ మానవ ప్రణాళికలో భాగంగా మనకైనా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన గజూర్ ఏ ఇలాహి అని కూడా వ్యవహరింపబడే షేక్ మొహమ్మద్ ఇబ్రహీం తన ఇర్షదత్తులో ఈ విధంగా అంటారు. ఏమిటట? హాల్ కొనసాగినప్పుడు, అంటే అంతిమ గమ్యంలో ప్రయాణం కొనసాగుతున్నప్పుడు అది ముఖాబవుతుంది. అది ఈ ముఖాంకి చేరుస్తుంది, ముఖాంకి చేరుస్తుంది. అంటే ఎక్కడ ఉన్నారో అక్కడ చేరుస్తుంది. ప్రయాణం జరుగుతూ ఉంటే జర్నీ ఆగిపోయింది మనది. పరిణామక్రమం తర్వాత వికసించిన
చైతన్యంతో అలా ఉండిపోయాం. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక్కరికి కూడా లేదు. మనందరికీ ఎంతసేపు ఇలా పుస్తక జ్ఞానంలో ఏదో పొందినట్టుగా అనుభవించినట్టుగా భ్రమపడుతూ అలాగే ఉండిపోతున్నాం మనం. అంచేత హాల్ కొనసాగినప్పుడు అంటే అంతిమ గమ్యం కొనసాగినప్పుడు, అంటే అంతిమ గమ్యానికి ఏ ప్రయాణం అయితే జరపవలసిందో అది కొనసాగుతున్నప్పుడు అది ముఖాం అవుతుంది, అంటే ఒక స్థితికి చేర్చేస్తుంది. హాల్ను పొందిన వ్యక్తి ప్రారంభకుడు, చైతన్యం వికసించి ఉన్నవాడు. కొనసాగే వ్యక్తి ప్రవీణుడు అవుతాడు, ఎడక్ట్. ఇప్పుడు మెహర్ బాబా ఈ విధంగా వివరిస్తారు. హాల్ అనే పదములకు గల సాధారణార్థం ఆధ్యాత్మిక మార్గములో అదుపు చేసుకోగలిగినవి, అదుపు చేసుకోలేనివి, పారవస్యముతో సహా 1 నుండి 6వ భూమిక వరకు ఉండే సాపేక్ష అస్తిత్వములకు సంబంధించిన ఆంతరిక అనుభవాలను సూచిస్తుంది. అందుకే మన ప్రీతముడు, అనంతుడు, శాశ్వతుడు, సర్వోన్నతుడు మెహర్ బాబా అంటే సామాన్యుడు కాడాయన. భూమి పుట్టినప్పటి నుంచి వేదాంతం ఎంతైతే చెప్పబడిందో దాన్ని ఆయన తన యొక్క ప్రేమ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లహర్తో దాన్ని మళ్ళీ ఆయన స్థాయి నుండి దాన్ని ఏ విధంగా మనకు అందజేస్తే బాగుంటుందో ఆ విధంగా అందజేయడం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకొని దాని ప్రకారం ఈ గాడ్స్ బుక్స్ మనకు అందించాడు ఆయన. కానీ మనకి ఇది అందదు, ఎందుకంటే 1కి 10 సార్లు చదివే అవకాశం ఎవరు తీసుకోరు. ఒక విషయాన్ని ఒకసారి అలాగ పుస్తకం అలా చదివేసి మూసేసి చదివేసాం అని అనుకుంటాం. చదవలేము, చదివేవచ్చు కానీ అర్థం కాదు. అందుచేత హాల్ అనే పదవులకు గల సాధారణార్థం ఆధ్యాత్మిక మార్గంలో అదుపు చేసుకోగలిగినవి, అదుపు చేసుకోలేనివి, పారవస్యములతో సహా 1 నుండి 6వ భూమిక వరకు ఉండే సాపేక్ష అస్తిత్వములకు సంబంధించిన ఆంతరిక అనుభవములను సూచిస్తుంది. ప్రయాణం 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అది ఏ సూచిస్తుంది? దైవీ పారవస్యములకు సంబంధించినవి అది మనకి సూచిస్తుంది. ఆంతరిక అనుభవాలు అది ఎప్పుడూ కూడా సంబంధిత ముఖాలను బట్టి అనుభవించబడుతుంది. అంటే చేరవలసిన గమ్యాన్ని బట్టి దాని ప్రయాణం సాగుతూ ఉంటుంది. హాల్ ఒక బస్సు అది ఏ ప్రదేశానికి అయితే ఏ సిటీకి అయితే వెళ్ళాలో ఆ సిటీ యొక్క గమ్యానికి ఆ డ్రైవరు గమ్యం తెలుసుకొని ఏ విధంగా ఏ రూట్లో తీసుకొస్తే ఆ సిటీకి తీసుకొస్తామో అని ప్రయత్నం చేసి దగ్గరగా తీసుకువెళ్ళి డెస్టినీ అంటే గమ్యం చేరుస్తాడు. అలాగే బాబా మనకి కొన్ని కోట్ల సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంపదని ఆయన మళ్ళీ ఒక్కసారి పరిశీలించి మనకు ఏ విధంగా చెప్తే మనం అర్థం చేసుకొని మన ప్రయాణాన్ని సాగిస్తామో అని ఆయన చాలా, అందుకే మౌనం పాటించాడు. లోతుల్లోకి వెళ్ళి పునర్నిర్మాణం చేశాడు దాన్ని. అందుచేత చూడండి, ప్రత్యేకమైన అర్థంలో హాల్ అనేది దైవీ పారవస్యములకు సంబంధించినది. హాల్ అంటే అంతిమ గమ్యం, అది దైవీ పారవస్యానికి సంబంధించింది. అసలు పారవస్యము మనకి ఇప్పుడు రాదు. సంతోషం వస్తుంది.
ఆనందం వస్తుంది, కానీ పారవస్యం రాదు. ఎందుకంటే అటువైపు మనం మన ప్రయాణాన్ని తిప్పలేదు. హాలంటే చివరి గమ్యమే, కానీ మనం ఆ గమ్యం మీద తిరగడం లేదు. భిన్నమైనటువంటి భ్రమాత్మక ప్రపంచం అక్కడ తిప్పుతున్నాం. అందుచేత దైవీ పారవస్యములకు సంబంధించింది అది ఎప్పుడూ కూడా సంబంధిత ముఖాలను బట్టి అనుభవించబడుతుంది. ముఖం అంటే స్థితి ఎక్కడ ఉండాలో దాన్ని బట్టి అది అనుభవానికి వస్తుంటుంది. వేదాంతములో హాల్ను భావమని, వేదాంతం అంటే మన హిందువులది, వేదాంతులు హాల్ను భావమని, ముఖంను స్థానమని అంటారు. భావం స్థానం, భావాన్ని బట్టి మనకు స్థానం తెలుస్తుంది, స్థానం కనబడుతుంది, ప్రయాణం సాగుతుంది. ఇక్కడ మరొక చిన్న మాట బాబా చెప్తున్నారు. ఏ భూమికలోనైనా పాఠశాలి ఆ ప్రత్యేకమైన హాల్లో నివసించే స్థానం ముఖం. ఆ ప్రత్యేకమైనటువంటి మజిలీలు, తిరుగు మజిలీలు నివసించే స్థానమే ముఖం. బాబాజాన్, హజరత్ బాబాజాన్ అక్కడ ఆవిడ పూనాలో ఉంటే మెహర్వాన్ బాలుడు స్టూడెంట్ ఆవిడ చేత రప్పించబడ్డాడు. రప్పించబడితే ఏమైంది? ఆయన మెహర్వాన్ ఒక విధంగా దైవీ మానవుడు, అవతారుడు అయినా సరే ఆ విధి నిర్ణయానుసారం ఆయన ఏ విధంగా ఆయన జీవనాన్ని సాగించాలో, ఏ దశల్లో ఏ పనులు చేయాలో, మానవాళికి ఏ విధంగా ఆయన సహకరించాలో అందుకు అనుగుణమైంది ఆవిడ చేత నిర్దేశింపబడింది. ఎలాగా? ఒక్క ముద్దుతో, ఋషిస్థానంలో ఒక్క ముద్దిచ్చి ఆవిడ అతని యొక్క దివ్యమైనటువంటి ఆ హాల్ అంటే చేరుకునే గమ్యం అది తెలియజేసింది. వెంటనే భౌతిక స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి దివ్య స్థితికి వెళ్ళిపోయాడు. ఇది ఆరవ భూమికి వరకు హాల్ ముఖాం కలిసే ఉంటాయి. హాల్ ఎప్పుడు ముఖాం కంటే ప్రబలంగా ఉంటుంది. ఏ స్థితికి మానవుడు చేరవలసిందో ఆ స్థితికి ముందు వీడు ప్రయాణంలో ఉండాలి. ప్రయాణం సక్రమంగా సాగాలి. అది సాగితేనే గమ్యం చేరతాడు. ఏ గమ్యం చేరవలసిందో అది చేరతాడు. ఇక్కడ నేను ఇక్కడికి మీకు బాబా నా చేత ఆపిస్తున్నాడు. ఎందుకంటే కొంచెం కషాయం లాంటి సబ్జెక్ట్ ఇది. ఇది మన మంత్రి సహవాసులో మనం గాడ్ స్పీక్స్ మళ్ళీ 5 చాప్టర్లు గతంలో చెప్పుకున్నాం. ఎందుకో బాబా ఆపివేయించాడు, కారణం మనకు తెలియదు. కానీ ఈసారి మాత్రం మనం గాడ్ స్పీక్స్ మన యొక్క ఈ మంత్లీ సహవాసులో ఎక్కువగా ప్రాధాన్యత చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మీరంతా గ్రహించండి. ఇప్పుడు హాల్ అంటే చివరి మజిలి, ముఖం అంటే చేరవలసిన చివరి స్థితి. ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం మన యొక్క సాధారణటువంటి ఎప్పుడు చదువుకున్న ఈ పుస్తకంలో మనం శ్రీబాబు ఇప్పుడు మనకి ఇక్కడ మనం 4968వ పేజీలో వేద పేరా దగ్గర ఆపుకున్నాం చదివి. ఇప్పుడు అత్యంత సాహసపూర్తమైనటువంటి ఆ పేరాతో సినిమా ప్రారంభిస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. అవుతారు బాబాకి జై నాన్న. కానీ అత్యంత సాహసపూరితమైన కృషి ద్వారానో లేదా పరిపూర్ణుడైన సద్గురువు కాని
ఇతరమైన గురువు యొక్క కృప ద్వారాను ఆత్మ మొదటి భూమికలోకి ప్రవేశిస్తుంది. దీని అర్థం ఆత్మ వేరే ప్రపంచంలోకి ప్రవేశించిందని కాదు. ఆత్మ యొక్క చైతన్యం ఉన్నత స్థితికి చేరి తన సూక్ష్మ ఇంద్రియాలను పూర్తిగా వినియోగించగలిగే స్థితికి చేరుకుంటుంది. గతంలో తాత్కాలికంగా అతి తక్కువ సమయం పాటు అనుభవించిన సుగంధ పరిమళం, దివ్యానందం, అద్భుత దృశ్యాలు ఇప్పుడు నిరాఘాటంగా అనుభవంలో ఉంటాయి. సూక్ష్మ ప్రపంచపు మొదటి మంజిల్లో ఆత్మ ఇప్పుడుంది. దీనిని ప్రపంచం అనడానికి కారణం స్థూల ప్రపంచంలో అసంఖ్యాకమైన ముఖాములు ఉన్నట్లే సూక్ష్మ ప్రపంచంలో కూడా ఉన్నాయి. సూక్ష్మ ప్రపంచపు మొదటి మంజిల్లో సూక్ష్మ ఇంద్రియాల ద్వారా ఆత్మ వివిధ దృశ్యాలను చూస్తుంది, రకరకాల పరిమళాలను ఆఘ్రానిస్తుంది, అలాగే భిన్న భిన్న అనుభవాలను పొందుతుంది. ముఖాముల్లోని తేడాను బట్టి మీరిప్పుడు మెహరాబాద్ లో భిన్నమైన భోజనం చేస్తున్నారు, రకరకాల వాసనలు ఆస్వాదిస్తున్నారు, మీకు అలవాటు లేని రకరకాల భాషలను వింటున్నారు. అలాగే సూక్ష్మ ప్రపంచానుభవాలు కూడా భిన్నంగా ఉంటాయి. సూక్ష్మ భూమికిలోని మొదటి మంజిల్లో అనేకమైన ముఖాములు ఉన్నాయి. ఇంకా మీరు స్థూల ప్రపంచంలో ఉండి కూడా మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యులు, పిల్లలతో పొందే అనుభవాలకు భిన్నంగా ఇక్కడ మీరు వేర్వేరు అనుభవాలను పొందుతున్నారు. సార్, ఇది మీకు అర్థమైంది అనుకుంటారు. ముందు మనం చెప్పుకున్న ఆ సబ్జెక్టుని బట్టి ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అని అనుకుంటాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే దీని గురించి మనం మళ్ళీ రేపు చెప్పుకుందాం. చాలా ముందుకెళ్ళి అలా సూక్ష్మ భూమికలోని మొదటి మంజిల్లో ఆత్మ అద్భుత దృశ్యాలను చూసి సమ్మోహితమవుతుంది. దానికి స్థూల చైతన్యం పోతుంది. ఆత్మ సూక్ష్మ సంగీత నాదాలను వింటూ సూక్ష్మ ప్రపంచపు దృశ్యాలను వీక్షిస్తూ ఆనందిస్తూ ఉంటుంది. ఆత్మ తగిన జ్ఞానంతో ఉండి అదృష్టం కలిసి వచ్చిన లేక తన గురువు సమర్థుడై ముందుకు నడిపించిన ఆత్మ తన మొదటి మంజిల్ను వదిలి సూక్ష్మ భూమికు సంబంధించిన రెండో మంజిల్లోకి ప్రవేశిస్తుంది. ఈ స్థితిలో ఆత్మ సూక్ష్మ ఇంద్రియాల ద్వారా వీక్షించడం, వినడం, వాసన చూడడాన్ని మరింత గాఢంగాను స్పష్టంగాను అనుభవిస్తుంది. సూక్ష్మ భవనంలోని ముఖాములన్నీ మరింత ఆమోదకరంగా కనిపిస్తాయి. రెండవ మంజిల్లోని ఆత్మ ఎంతగానో సమ్మోహితమై పరవశత్వానికి లోనవుతుంది. అంటే మంజిల్లోని ప్రతి విషయము సూర్యుని తేజస్సును మించి 100,000,000 రెట్టింపు కాంతితో కనిపిస్తాయి. అలాగే చంద్రుని శీతలత్వాన్ని మించిన 100,000,000 రెట్టింపు చల్లదనాన్ని కూడా ఆత్మ అనుభవిస్తుంది. ఆత్మ ఆ కాంతుల్లో మునిగిపోతుంది. మధుర స్వరాలను వింటుంది, సువాసనలు ఆస్వాదిస్తుంది. ఆత్మ వీటిని ఎంత గాఢంగా, ఎంత పారవశ్యతతో అనుభవిస్తుందో అంతగా ఆ మంజిల్లో పూర్తిగా లీనమైపోతుంది. ఈ స్థితిని ఆధ్యాత్మిక రక్షణనిచ్చే రక్ష రేఖగా టలిస్మాన్ అభివర్ణిస్తారు. ఈ స్థితిలో సాధకునికి స్థూల చైతన్యం పూర్తిగా ఉండదు. గురువు అసమర్థుడయ్యుండి సాధకుని గత సంస్కారాలు ముందుకి పోనివ్వకుండా అడ్డు తగిలితే ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచి మరొక శరీరంతో జన్మించి గతంలో సాధించిన చైతన్య స్థితిలోనే తిరిగి తన మంజిల్కి వస్తుంది. అయినప్పటికీ ఇదంతా వట్టి భ్రాంతి మాత్రమే. గురువు సమర్థుడైతే సాధకుణ్ణి ముందుకు నడిపించి మూడో మంజిలికి చేరుస్తాడు. చైతన్యం ఇంకా సూక్ష్మ చైతన్యమే. ముఖాములు కూడా అవే ముఖాములు. సూక్ష్మ ఇంద్రియాలు ప్రస్తుతం చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కానీ లెక్కలేని ఈ ముఖాముల్లోని వివిధ దృశ్యాలు, నాదాలు ఆత్మపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. ఆత్మకు తన సూక్ష్మ ఇంద్రియాలపైన, అనుభవాలపైన పూర్తి నియంత్రణ ఉంటుంది. ఆత్మకు ఈ నియంత్రణ శక్తి స్థూల భూమికలోని మంజిల్ పైనే కాకుండా ఇంతకు ముందు దాటి వచ్చిన 2 సూక్ష్మ మంజిళ్ల పైన కూడా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు మూర్తీభవించిన ప్రాణశక్తిగా వ్యక్తమవుతుంది.
ఈ విషయాలన్నీ గాడ్ స్పీక్స్ గ్రంథంలో వివరించడమైంది. ఆత్మ ఇంకా తన స్థూల శరీరంతోనే ఉండి స్థూల జగత్తులో ఉంది, కానీ ఏకకాలంలో సూక్ష్మ భూమికలోని కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది. స్థూల ఇంద్రియాలను, సూక్ష్మ ఇంద్రియాలను ఒకేసారి ఉపయోగిస్తుంది. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ సూక్ష్మ ప్రపంచానికి చెందిన 3వ మంజిల్లో ఉండి ఉంటే, అదే సమయంలో 3వ మంజిల్ యొక్క ముఖాల అనుభవాన్ని పొంది ఉంటే ఫ్రాన్సిస్ కి స్థూల సూక్ష్మ చైతన్యాలు రెండూ ఉంటాయి. ఈ స్థూల ప్రపంచంలో ఉంటూనే అతనికి సూక్ష్మ ప్రపంచానికి చెందిన అనంతమైన శక్తి పైన నియంత్రణ ఉంటుంది. అయినా కూడా పాపం ఫ్రాన్సిస్ ఇంకా భ్రాంతిలోనే ఉన్నాడు. ఎల్లుండి మనం 4, 5, 6వ భూమికల గురించి మాట్లాడుకుందాం. సత్యాన్ని చేరేంత వరకు మనకు ఇదంతా ఒక పెద్ద తమాషా అని తెలియదు. దైవీ ప్రేమికులు ఇటువంటి ఈ తమాషాను పట్టించుకోరు, లెక్క చేయరు. సూక్ష్మ ప్రపంచానికి చెందిన మొదటి మంజిల్లోని యోగులు తమ శరీరాన్ని గాలిలోకి లేపగలరు. అంతేకాదు 500 ఏండ్ల వరకు జీవించనుగలరు. కానీ ఇదంతా భ్రాంతి, పెద్ద తమాషా మాత్రమే. 7వ మంజిల్ని మక్సూద్ లేక గమ్యము అంటారు. అక్కడికి చేరిన ఆత్మ భ్రాంతి యొక్క విముక్తిని పొంది భగవంతునితో ఒకటవుతుంది. నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, మనం 7వ మంజిల్కి చేరినప్పుడు అంతా నీలోనే ఉంది. అంటే అన్ని మంజిళ్ళు, అన్ని ముఖాములు నీలోనే ఉంటాయి. మీరు ఈ గది నుండి బయటికి పోయి చూస్తే మీకు చుట్టుపక్కల పరిసరాలన్నీ కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే వాటిని నీ లోపల నుండి నీవే బహిర్గతపరిచి చూస్తున్నావు. భగవంతునిలో ఉంటూ ఈ దృశ్య ప్రపంచానికి అంతటికీ నీవే నిర్మాతవు. నీ ఈ నిర్మాణంలో తిరిగి నీవు చిక్కుకుంటున్నావు. బేడిల్ అంటాడు, సమస్తము మనమే నిర్మించుకుని వాటికి యజమానులమై ఉండి కూడా తిరిగి వాటికే బానిసలం అవుతున్నాము. మనం శ్వాసించినప్పుడు మన శ్వాసక్రియపై మనకు ఎటువంటి దృష్టి ఉండదు. గాఢ నిద్రలో కూడా శ్వాస ఎప్పుడు దానంతట అదే జరుగుతూ ఉంటుంది. మనం దానిపై ఎట్టి దృష్టి పెట్టము. నిద్రపోయే ముందు పైజమా వేసుకొని నిద్రపోతాం. వేసుకున్న బట్టల గురించి శ్రద్ధ పెట్టుకోం. నిద్ర లేచాక ఉదయాన్నే పైజమా తీసివేసి పగటిపూట వేసుకోవాల్సిన బట్టలు వేసుకుంటాం. ఒక్క క్షణము, 2 క్షణాలు ఆ బట్టల గురించి శ్రద్ధ చూపుతాం. తరువాత వాటిని గురించి పట్టించుకోం. అలాగే నేను కూడా నిరంతరం మీతోనే ఉన్నా మీరు పట్టించుకోరు. ఎలా దృష్టి పెట్టాలో ఇంకొకసారి వివరిస్తాను. నిరంతరం నేను మీతో ఉన్నందువలన నా సాన్నిధ్యాన్ని మీరు విడిగా అనుభవించలేరు. అన్ని వేళలా నన్ను, నా సాన్నిధ్యాన్ని మీరెలా అనుభవించాలన్నది మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు సంగీతం విందాం. భారతదేశపు సంగీతం అంతా ప్రేమను గురించే ఉంటుంది. మీలో కొంతమందికి అది నచ్చకపోవచ్చు, కానీ నేను వివరించి చెప్తాను. నేనెప్పుడూ భగవంతుని గురించి మిమ్మల్ని ప్రశ్నించను. మీ ఆరోగ్యం గురించి, ఆహారం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాను, కానీ భగవంతుని గురించి మాత్రం కాదు. ఎందుకంటే నాకు తెలుసు నేను భగవంతునని అంటూ బాబా వివరించారు. ఫ్రాన్సిస్, బాబా నా మదిలో లక్షల కొలది ప్రశ్నలున్నాయి అని చెప్పగా బాబా చిరునవ్వు నవ్వారు. మొదటి గ్రామ్ఫోన్ రికార్డు అయిన తర్వాత దానిని గురించి చెబుతూ బాబా, ఇది ప్రేమ యొక్క ఒక అద్భుత స్థితి. ప్రేమికులకి ఇక్కడ భూమికలతో గాని విభిన్న చైతన్య స్థితులతో గాని పని లేదు. అతను ఇప్పుడు భగవంతుని గురించి, ఆయన్ను ఎలా ప్రేమించాలి అనే దాన్నే పట్టించుకుంటాడు. అతడు ఇప్పుడు ఒక దశకి చేరుకొని ఆ దశలో అతని లోకమంతా ప్రేమతో నిండిపోగా ప్రీతముడైన భగవంతుని పట్ల వియోగ వ్యూధను భరించలేక, ఇక నేను నిన్ను మర్చిపోవాలనుకుంటున్నా, మరువాలని ప్రయత్నించే కొద్దీ ఇంకా ఎక్కువగా గుర్తుకొస్తున్నావు.
ఈ బాధను భరించలేకున్నాను అంటూ రోధించే ప్రేమికుని స్థితి ఇది. మరికొన్ని రికార్డులోని పదాలను తర్జుమా చేస్తూ ఇలా అర్థమయ్యేలా ఆ గీతికలను వర్ణించారు. ఓ ప్రీతమ ప్రభు, ప్రేమతో కన్నీళ్లను చిందించకుండా ఉండలేని ప్రేమికుడు మాత్రమే భాగ్యశాలి. అతడే విశాల హృదయుడు. ప్రేమలో శిక్షణ పొందుతున్న దైవీ ప్రేమికులారా జాగ్రత్త. లెక్కకు మించి రకరకాల పారలౌకిక సుందర దృశ్యాలు మీకు దర్శనమిస్తాయి. జాగ్రత్తగా గమనించండి. కేవలం ప్రేమించడంలోనే ఉండండి. ఈ సుందర దృశ్యాలు, అద్భుత శక్తుల వలలో చిక్కకండి. ప్రేమను గురించి మాట్లాడడం మీకెంతో ఇష్టం కదా. మీకు ఎదురయ్యే కష్టాలు, బాధల గురించి మీకు తెలుసా? ప్రేమ పథంలో అడుగు అడుగున పరమ గురువు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు సుమా. చూసారా, ఇప్పుడు మనకి ఈ హాల్ ముఖం గురించి చర్చించుకునేటట్లు చేసి గమ్మత్తుగా ఏం చేశాడు ఆయన బాబా, మనల్ని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. ఆ రికార్డులు బాబా ఏ రికార్డులు అయితే అభిమానించి ప్రేమతో నిరంతరం వింటూ ఉన్నారు, ఆ రికార్డుల్లోని పదాలు తర్జుమా చేస్తూ మనకర్థమయ్యేలా ఆ గీతికెళ్ళి వర్ణించాడు బాబా. ఏమిటవి? ఓ ప్రియతమ ప్రభు, ప్రేమతో కన్నీళ్లను చిందించకుండా ఉండలేని ప్రేమికుడు మాత్రమే భాగ్యశాలి. ప్రేమతో కన్నీళ్లను చిందించకుండా ఉండలేని ప్రేమికుడు. సాధారణంగా దూరదేశం వెళ్ళిపోయినటువంటి పతి కోసం ఇల్లాలు ఇంట్లో అనుక్షణం ఆలోచిస్తూ ఉంటది. ఆ ఇంట్లో ఆవిడికి సకల సదుపాయాలు ఉంటాయి, ఎన్ని ఆనందాలు అనుభవించవచ్చో అన్నీ ఉంటాయి. కానీ ఆ ఆనందాలు కానీ, ఆ ఇల్లు కానీ, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, ఆమె ఒంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ ఏమిటితో ఆవిడ పని ఉండదు. నిరంతరం కూడా ఆ భర్త లేదా పతి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, నేను గుర్తున్నానో లేదా నన్ను మర్చిపోయాడో అన్నటువంటి ఒకే ఒక తీవ్రమైనటువంటి శ్వాసతో ఉంటుంది. అప్పుడు కన్నీళ్లు రావు. ఒక రకమైనటువంటి వివేక విచారాలతో కూడినటువంటి స్తబ్దత వస్తుంది. వివేక విచారాలతో కూడుకున్న స్తబ్దత వస్తుంది ఆ ఇళ్లలో. అలాగే ప్రేమికుడికి వస్తుంది. అతడే విశాల హృదయుడు. ప్రేమలో శిక్షణ పొందుతున్న దైవీ ప్రేమికులారా ఎలా సంబోధించారు చూడండి. ప్రేమలో శిక్షణ పొందుతున్న దైవీ ప్రేమికులారా. మొత్తం ప్రపంచమంతా ప్రేమలో శిక్షణ పొందుతున్న దైవీ ప్రేమికులే ఉన్నాం. జాగ్రత్త. లెక్కకు మించి రకరకాల పారలౌకిక సుందర దృశ్యాలు మీకు దర్శనమిస్తాయి. జాగ్రత్త, బివేర్. లెక్కకు మించి మనం లెక్క పెట్టలేము. లెక్క పెట్టలేనన్ని రకరకాల లౌకిక, పారలౌకిక. లౌకికం అంటే ఈ ప్రపంచానికి సంబంధించింది, పారలౌకికం అంటే భగవంతుడికి సంబంధించింది. ఆ పారలౌకిక సుందర దృశ్యాలు మీకు దర్శనమిస్తాయి. జాగ్రత్త. జాగ్రత్తగా గమనించండి. కేవలం ప్రేమించడంలోనే ఉండండి. ప్రేమలో మనం పొందని అనుభవం ఉండదు. ప్రేమలో మనకు రాని ఆశ ఉండదు. కానీ మనం ప్రేమించడంలోనే ఉండాలి ఇప్పుడు అంటున్నాడు బాబా. ఆ అనుభవాలు, ఆయా పరిస్థితులు అవన్నీ మర్చిపోండి. కేవలం ప్రేమించడంలోనే ఉండండి. ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను.
రుక్మిణి శ్రీకృష్ణుడిని ప్రేమించింది. తండ్రి రుక్మిణిని ఇంకో రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలి అని వ్యక్తం చేస్తాడు. ఆ వ్యక్తం చేయగానే తన ప్రేమతో ప్రేమిస్తున్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దాన్ని చేతిలోకి తీసుకొని, ప్రభు నాకెందుకు ఈ పరిస్థితి, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవనం కావాలి, నీతో నా జీవితం ముగిసిపోయి నిన్ను చేరుకోవాలి, ఆ గమ్యం నాకు కావాలి, మరి నా తండ్రి ఎందుకు భిన్నంగా నాకు చేస్తున్నాడు అని నిరంతరం కూడా కళ్ళకి నీళ్లు కార్చేది ఆవిడ. అయితే ఇక్కడ ప్రేమించడంలోనే ఉంటే అలా దుఃఖపడిపోకుండా, అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పేవాడిని, విరహం కూడా ఒక మంచి సుఖాన్ని ఇస్తుంది. ఆ విరహంలో చింతన కూడా మధురంగా ఉంటుంది. కానీ ఆ చింతనలో ప్రేమించుట అనేటటువంటి గుణం కంటిన్యూ అవ్వాలా. ఎవరైతే నీకు కర్త కర్మ క్రియగా నువ్వు తీసుకున్నావో అతన్ని ప్రేమిస్తూనే ఉండాలి. బాబా ప్రేమికులం అని మనకు సత్యం ఇచ్చుకొని ప్రేమించడం మానేస్తున్నాం. బాబాని ప్రతి క్షణం ప్రేమించాలి, ప్రేమిస్తూనే ఉండండి. ఈ సుందర దృశ్యాలు, అద్భుత శక్తుల వలలో చిక్కుకోకండి. ప్రేమను గురించి మాట్లాడడం మీకు ఎంతో ఇష్టం కదా. మీకు ఎదురయ్యే కష్టాలు బాధల గురించి మీకు తెలుసా? ప్రేమ పథంలో అడుగడుగున పరమ గురువు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు సుమా. అంచేత ఆయన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీకు ఎదురయ్యే కష్టాలు బాధల గురించి మీకు తెలుసా? తెలీదు. కానీ కష్టాలు బాధలు ఎదురవుతాయి, ఎదురవ్వాలి, వియోగం రావాలి, ప్రేమ అభివృద్ధి చెందాలి, పరిపక్వ స్థితికి చేరాలి. ప్రేమిస్తూనే ఉంటే జరుగుతుంది. మనం ప్రేమించేసాం బాబాని, నువ్వంతా బాబా ప్రేమికులు అనుకుంటే ఇంకా నువ్వేంటి ప్రేమిస్తావు? అందువల్ల పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమ పదంలో అడుగడుగున పరమగురు నేను పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు నిరంతరం అనుక్షణం ప్రేమలోనే ఉండాలా, ప్రేమించడంలోనే ఉండాలా. ఒక్కసారి బాబా చెప్పినటువంటి ఈ విషయాల్ని మీరు కొంచెం లోపలికి కానీ అంటే హృదయంలోకి చేర్చగలిగితే హృదయేశ్వరుడు మేల్కొంటాడు. మేల్కొంటే నీ జీవనం ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది. అది చెయ్యండి. ఇప్పుడు మనం చేస్తున్న ఏ పని కూడా మనకి ఆధ్యాత్మికంగా మనకి ఏ ఒక్క అడుగు ముందుకు తీసుకువెళ్ళదు. కేవలం బాబాని అనుక్షణము ప్రేమించడం అలవాటు చేసుకోవాలా. ఆయన్ని ప్రేమించడం కోసం రుక్మిణి ఎంత కన్నీరు కార్చిందో చెప్పలేను నేను. అందుచేత మనం కన్నీరు కార్చకూడదు. ప్రేమించాలి, 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 ప్రేమించాలి. జీవితం అంతా ప్రేమ కోసం త్యాగం చేయాలి. నాన్న ముందుకెళ్తావా? జై బాబా. టైం అయిపోయింది. జై బాబా, జై బాబా, జై బాబా. రేపు మళ్ళీ మిగతాది మనం చదువుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై.